హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నిష్పత్తిలో భాగంగా ఇంతకుముందు మనం 2 నిష్పత్తులు ఇస్తే వాటిని కాంబినేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం 3 ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే చూడండి, P/Q = 2:3 ఉంది కదా. అదే విధంగా మనం నెక్స్ట్ చూద్దాం. P/Q = 2:3. అదే విధంగా Q/R 4:1, R/S 3:4. ఇక్కడ మనకు అవి ఇచ్చి PQ/R R/S ఇది మనం కనుక్కోవాల్సింది. ఇట్లా 4 నెంబర్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలో మనం ఈ ప్రాబ్లమ్స్ లో చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకు PQ ఎంత 2:3 కాబట్టి 2:3 రాస్తాం. తర్వాత QR వచ్చేసి 4:1, ఇక్కడ 4:1. నెక్స్ట్ RS ఎంత 3:4, ఇక్కడ రాసుకోవాలి 3:4. ఇట్లా రాసుకున్న తర్వాత మళ్ళీ ముందు ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేసే విధానంలో కొద్దిగా మనకు అంత ముందు దానికంటే కొంత డిఫరెన్స్ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చిన ఈ 3 మల్టిప్లై చేయాలి. 2 4 8, 8 3 24. ఫస్ట్ చూడండి, ఇక్కడ 24 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2 ఇది చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేసి ఇది చేయాలి, అంటే ఈ 3 చేయాలి. 3 4 12, 12 36. నెక్స్ట్ 36. తర్వాత ఏం చేయాలంటే ఇంతకు ముందు ఇట్లా చేసినాం కదా, ఇప్పుడు ఎట్లా చేయాలి రివర్స్లో. ఈ యాంగిల్ రావాలి. 3 1 3, 3 3 9. చూడండి 9 వచ్చినాయి కదా. ఇంకా లాస్ట్ ఏం చేయాలంటే ఈ 3 చివరి రాసి ఇట్లా వచ్చినాయి, ఇవన్నీ చేయాలి. ఇవేముంది 3 1 4. ఈ 3 మల్టిప్లై చేస్తే 3 1 3, 3 4 12. ఈ విధంగా చేసినట్లయితే మనకు రేషియో అనేది కంప్లీట్గా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా నెంబర్తో మనం అది డివిజన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు 2తో ఇది పోతుంది. 2తో చేసినట్లయితే మనము 3తో డైరెక్ట్ పోతుంది. ఇంకా 2 కంటే 3తో చేస్తే 3 8 24, 3 12 36, 3 3 9, 3 4 12. కాబట్టి మనకి ఇది వస్తుంది 3తో చేస్తే. అంటే ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 8:12:3:4. ఇది మనకు ఆన్సర్. మెయిన్ ప్రాసెస్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మనం లెక్కలు అనేవి ఈజీగా చేయొచ్చు. ఇలాంటి లెక్క ఇంకొక లెక్క చేద్దాం. A/B మనకి ఎంత వచ్చింది 2:3. A/B 2:3, B/C 4:5, C/D 2:1 వచ్చింది కదా. అవి ఏ విధంగా రాసుకున్నారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మన ఫార్ములా ఇది మనం రాసుకున్నట్టు. ఫస్ట్ చూడండి, 2:3 A/B కాబట్టి 2:3 ఫస్ట్ రాసింది. తర్వాత B/C 4:5 కాబట్టి ఇక్కడ 4:5. నెక్స్ట్ C/D 2:1 కాబట్టి ఇక్కడ 2:1 రాసింది. మనం అంతకుముందు చెప్పినట్టు ఫస్ట్గా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ మోడల్ చేయాలి కదా. ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 2 4 8, 8 16. ఫస్ట్ 16 నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లా చేయాలి కదా. చేద్దాం. 3 4 12, 12 24, 24. నెక్స్ట్ చూడండి, తర్వాత మళ్ళీ ఇట్లా చేయాలి కదా. ఈ యాంగిల్లో 3 5 15 30, 30. నెక్స్ట్ మనకి ఇట్లా చేయాలి లాస్ట్ కలిపి ఇది 3 5 15, 15 1 15. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇది A/B/C/D అనేది ఆన్సర్ ఇది అవుతుంది. ఈ విధంగా మనము లెక్కలు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి లెక్క అనేది మనం ఈజీగా కాంపిటీషన్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు తొందరగా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి.